హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీ అందరు ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోతో అయితే వచ్చాను. మెయిన్ ఏంటంటే ఈ వీడియో థంబ్నెయిల్ ఆల్రెడీ మీరు చూసుంటారు. నా ఫస్ట్ టైం నార్మల్ డెలివరీ ఎక్స్పీరియన్స్ అనమాట యోచన్తో. ఇది సెకండ్ టైం కాబట్టి దీని ఎక్స్పీరియన్స్ ఇది కూడా ఫేస్ చేశాక దీని ఎక్స్పీరియన్స్ వీడియో సపరేట్గా పెడతాను. ఫస్ట్ అయితే యోచన్ టైంలో నా డెలివరీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో, పైగా ఫస్ట్ టైం కాబట్టి ఇంకా కొత్తగా ఉంటుంది కాబట్టి డెలివరీ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది మీకు ఎంతో కొంత హెల్ప్ అవుద్ది అని చెప్పి అనుకుంటున్నాను. మీకు కూడా అంటే ఎవ్రీ లేబర్ ఈజ్ యూనిక్ కదా, అందరికీ ఒకలా ఉండదు లేబర్ అనేది. సో నా లేబర్ ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకుందాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. యాక్చువల్గా యోచన్ పుట్టిందైతే 22 జూలై పుట్టాడు అనమాట. 2021లో పుట్టాడు. సో ఏంటంటే 21 జూలై నైట్ నాకు ఏమైందంటే, నాకు అప్పుడు నేను వాష్రూమ్ అని చెప్పి వెళ్ళాను అనమాట. 9th మంత్ అంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా, సో అలా యూరిన్ ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వస్తుంది, వాష్రూమ్స్కి వెళ్ళాల్సి వస్తుంది కదా. అలా నేను ఒకసారి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నాకు అలా మ్యూకస్ ప్లగ్ అనేది బ్రేక్ అయిందనమాట. అది నాకు మ్యూకస్ ప్లగ్ అనేది అప్పుడు ఏం తెలియదు, మనకి తెలియదు కదా. అది ఎలా ఉందంటే, నేను అనుకున్నాను ఫస్ట్ వైట్ డిశ్చార్జ్ ఏమో అనుకున్నాను, బట్ అది వైట్ డిశ్చార్జ్లా లేదు. ఎందుకంటే వాష్ చేస్తున్నప్పుడు చాలా జెల్లీ డిశ్చార్జ్ లాగా సాగుతుందనమాట. సాగుతుంటే అప్పుడు నాకు సరే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్కి చెప్దాము అని చెప్పి అనుకున్నాము. నేను అవినాష్కి చెప్పాను అనమాట, ఇట్లాగా నాకు వైట్ కలర్ క్లియర్ జెల్లీ డిశ్చార్జ్లా అయ్యింది అని చెప్తే, సరే రేపు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒకసారి చెప్దాము అని చెప్పి అనుకున్నాము. మాకు అట్లా ఒక 3 days తర్వాత హాస్పిటల్ విజిట్ ఉన్నదనమాట. అనుకున్నాము. యాక్చువల్గా ఏంటంటే నాకు డ్యూ డేట్ ఎప్పుడు ఇచ్చారంటే 25th ఇచ్చారు. 25th ఇచ్చారు కాబట్టి ఆ టైంకి వెళ్దామని చెప్పి అనుకున్నాము. బట్ ఇలా 21st నైట్ ఇలా అయ్యిందనమాట. అప్పటి నుంచి నాకు లైట్గా క్రాంప్స్ రావడము, ఒక 30 minutes తర్వాత తగ్గడం, అలా చాలా లైట్ క్రాంప్స్ వచ్చాయి. అంటే మనకి పీరియడ్ క్రాంప్స్ ఉంటాయి కదా, పీరియడ్ క్రాంప్స్ లాగా కొంచెం అలా స్టార్ట్ అయినాయి. యాక్చువల్గా అలాగే ఉంటుందేమో అనుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఫేక్ క్రాంప్స్ కూడా వస్తూ ఉంటాయంటే ఇలాగా డెలివరీ టైంలో. సో నేను అలా ఏమన్నా వస్తున్నాయేమో అంటే వచ్చిన జస్ట్ ఫ్యూ సెకండ్స్ ఉండి తగ్గిపోతున్నాయి అన్నమాట. అంటే మనం బేర్ చేయగలిగేలాగే వస్తున్నాయి అవి కూడా. సో నేను అలా నైట్ అంతా కూడా అట్లాగా కాంట్రాక్షన్స్ స్టార్ట్ అయినాయి నాకు. బట్ ఆ నెక్స్ట్ డే హాస్పిటల్కి కాల్ చేసాము, డాక్టర్ ఉన్నారా అలా అని చెప్పి కాల్ చేస్తే ఆ రోజు డాక్టర్ హాస్పిటల్లో లేరని చెప్పి అన్నారు. సో ఎందుకులే ఈవినింగ్ వస్తారు అని చెప్పారనమాట. సరే అయితే ఈవినింగ్ వస్తా అన్నారు కదా, మనం ఈవినింగ్ వెళ్దాము, లేకపోతే రేపు వెళ్దాము, ఇప్పుడు నాకు ఏమీ అర్జెంటుగా క్రాంప్స్ ఏం రావట్లేదు కదా అని చెప్పి అనుకున్నాము. అనుకుంటే ఆ రోజు మొత్తం అంతా నాకు ఇట్లాగే క్రాంప్స్ వచ్చిపోయి అలా అవుతుందన్నమాట. చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది, చాలా హెవీగా అనిపించింది అనమాట. చాలా హెవీగా అనిపించింది. సరే ఆఫ్టర్నూన్ తర్వాత లంచ్ చేసిన టైం తర్వాత నుంచి ఎలా ఉందంటే కొంచెం కాంట్రాక్షన్స్ ఎక్కువైనాయి. ఇలాగ మనకు 1 hourకి వచ్చే కాంట్రాక్షన్స్ కాస్త ఇట్లా కొంచెం టైం తగ్గించి రావడము అట్లా జరిగిందనమాట. అయితే ఈవినింగ్ ఎలా చెప్పాను, నాకు ఇలాగ కొంచెం పెయిన్స్ వస్తున్నట్టున్నాయి అని చెప్పి ఇంట్లో చెప్తే, సరే ఒకసారి అలాగ వెళ్ళొద్దాము హాస్పిటల్ దగ్గరికి అని చెప్పి నేను అవినాష్ ఇలా స్టార్ట్ అయ్యామన్నమాట. ఏమీ పట్టుకెళ్ళలేదు, హాస్పిటల్ బ్యాగ్ అనేది ఏం పట్టుకెళ్ళలేదు, జస్ట్ జనరల్ చెకప్ కోసం అని చెప్పి వెళ్ళామంతే. అయితే వెళ్తే అక్కడ డాక్టర్ లేరు, హెడ్ నర్స్ ఉన్నారు. హెడ్ నర్స్ లోపల తీసుకెళ్ళి చెక్ చేశారు. చెక్ చేసి ఇప్పుడు వరకు ఏం చేస్తున్నావు అమ్మ, మార్నింగే రావచ్చు కదా, ఆల్రెడీ నువ్వు లేబర్లోనే ఉన్నావు అని చెప్పి అన్నారనమాట. అప్పుడు నాకు షాక్ అనమాట, ఏం చెప్పాలి. అసలు లేబర్ పెయిన్స్ అనేవి కూడా మనకు అంత ఐడియా ఉండదు కదా ఫస్ట్ టైం. సో అట్లా ఉంటే ఇమీడియట్గా అడ్మిట్ అయిపోండి, డాక్టర్ వస్తారు చెక్ చేస్తారు అన్నారు. ఫస్ట్ రూమ్ అయితే తీసుకుని, కోవిడ్ టైం అనమాట, అది కోవిడ్ టెస్ట్ కూడా చేశారు.
కోవిడ్ టెస్ట్ చేసి నేను మా మదర్కి కాల్ చేశాను. మా మదర్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారనమాట. స్టార్ట్ అయ్యేసరికి ఇంకా రూమ్ తీసుకున్నాము అవినాష్ నేను. రూమ్ తీసుకొని ఇంకా కోవిడ్ టెస్ట్ అన్నీ చెక్ చేయించుకొని ఆధార్ కార్డుల ఇన్ఫర్మేషన్ అన్నీ రాసామన్నమాట. అన్నీ ఇన్ఫర్మేషన్ అన్నీ ఇంకా డీటెయిల్స్ అన్నీ ఇస్తే అప్పుడు డాక్టర్ వచ్చారు. డాక్టర్ వచ్చి టెస్ట్ చేశారనమాట. టెస్ట్ చేసి ఓకే నీకు ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా అయిపోద్ది డెలివరీ అని చెప్పి అన్నారు. నాకు అంటే యాక్చువల్గా ఓకే జూలై 21 ఇదంతా జరిగింది. అండ్ నాకు జూలై 21 నైటే మిడ్ నైట్ నుంచి ఇట్లా మ్యూకస్ ప్లగ్ బ్రేక్ అవ్వడం ఇలా అన్నీ జరిగినాయి కదా. అలా జూలై 22కి మార్నింగ్ 4:30 కల్లా నీకు డెలివరీ అవుతుంది. మీకు ప్రాసెస్ అది ఇప్పుడు ట్యాబ్లెట్ పెట్టాల్సిన ప్రాసెస్ కూడా లేదు, ఆల్రెడీ లేబర్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి అన్నారన్నమాట. సో ఇంకా అప్పటి నుంచి నాకు ఎనిమా ఇవ్వడం, నెక్స్ట్ ఎనిమా ఇచ్చారు. అది చాలా వియర్డ్గా అనిపించింది అనమాట. నాకు తెలియదు ఇంకా డ్రెస్ అంటే నేను నార్మల్గా ఇలాంటి ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ వేసుకెళ్ళాను. ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ వేసుకెళ్తే వాళ్ళు యాక్చువల్ డ్రెస్ మీది సెలైన్ పెట్టేశారనమాట. ఇక్కడ సెలైన్ పెట్టేసరికి ఇప్పుడు నాకు ఆ డ్రెస్ తీద్దామన్నా సరే అవ్వదు కదా. సో అలాగే కొంచెం కష్టపడి ఆ డ్రెస్ తీసి వేరే నైటీ అది మార్చుకున్నాను అనమాట. కొంచెం లూజ్గా ఉంటే బెటర్ కదా అని చెప్పి నైటీ అనేది చేంజ్ చేసుకున్నాను. ఫీడింగ్ నైటీ చేంజ్ చేసుకున్నాక ఎనిమా ఇవన్నీ పెట్టారు. ఎనిమా పెట్టి నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ వాళ్ళు ఒక 1 అవర్కి వచ్చి ఇంటర్నల్ ఎగ్జామ్ చేసేవాళ్ళు అనమాట. ఇలా నాకు బాగా పెయిన్స్ అంటూ ఎప్పుడంటే మిడ్-నైట్ 2:30 ఆ టైం నుంచి చాలా హెవీ పెయిన్స్ అయితే వచ్చేసాయి. ఆ రోజు ఏంటంటే పైగా ఫుల్ రెయిన్ అనమాట, బయటంతా రెయిన్, పైగా కోవిడ్ కాబట్టి ఓన్లీ రూమ్లోకి ఒకరినే అలౌ చేసేవాళ్ళు. మా మదర్ అయితే ఉన్నారు నా దగ్గర. అవినాష్ పాపము అట్లాగే రెయిన్లో కార్లో కూర్చున్నారనమాట. ఎందుకంటే ఏమైనా ఎమర్జెన్సీగా ఏదన్నా మెడిసిన్స్ తేవాలన్నా ఎవరికలు ఉంటే బెటర్ కదా. అమ్మ అయితే తేలేదు కదా. ఇంకా అవినాష్ అయితే నైట్ అంతా పాపం కార్లోనే హాస్పిటల్ బయట ఉన్నారనమాట. ఇలా ఉన్నారు. తర్వాత ఇంకా నాకు 3:30 ఆ టైం నుంచి చాలా ఎక్కువ పెయిన్స్ వచ్చేయడం, మధ్యలో బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువ పోవడం అది జరిగింది. బ్లీడింగ్ అనేది అలాగ లేబర్ టైంలో కొంచెం ఫస్ట్ టైం మామ్స్కి అయితే ఇంకా ఫస్ట్ టైం వాళ్ళకి అలాగ బ్లీడింగ్ అనేది ఎక్కువ లీకేజ్ అనేది అవుతుందంట. ఇంకా డాక్టర్ కూడా ఒక 2 టైమ్స్ వచ్చి చెక్ చేశారనమాట. అంతా బాగానే ఉంది, బాగానే డైలేట్ అవుతుంది అని చెప్పారు. ఒక నర్స్ వచ్చేసి ఇంకా 10 సెంటీమీటర్ డైలేట్ అయిపోయిందని చెప్పి చెక్ చేశారనమాట. లేబర్ రూమ్కి తీసుకెళ్ళాలని చెప్పి అన్నారు. లేబర్ రూమ్కి తీసుకెళ్ళాలని చెప్పని ఇంకా బ్లీడింగ్ అవుతూ ఉన్నా సరే మధ్యలో ఇంకా ఏదైనా క్లాత్ పెట్టి ఇచ్చేసుకొని అలాగే నడుచుకుంటూ లేబర్ రూమ్కి అయితే తీసుకెళ్ళిపోయారనమాట. అప్పుడు ఇంకా 4 ఆ టైం అవుతున్నట్టుంది. ఎంతో నాకు సరిగ్గా గుర్తులేదు. 4:10 ఆ టైంలో ఏమైంది, లేబర్ రూమ్లోకి తీసుకెళ్లారు. మా మదర్ని కూడా బయటే ఉండమని చెప్పారు. అవినాష్ కూడా వచ్చేసారు. అవినాష్ కూడా బయటే ఉన్నారన్నమాట. ఇంకా అప్పటి నుంచి కొంచెం మనం పుష్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. అప్పుడు ఆ లేబర్ పెయిన్స్ లాస్ట్ మినిట్ పెయిన్స్ సపరేట్గా ఉంటాయి. మొత్తం టోటల్ లేబర్ అంతా పెయిన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. లాస్ట్ హాఫ్ అన్ అవర్ లేబర్ పెయిన్స్ ఏంటంటే కొంచెం బేబీ హెడ్ అనేది చాలా డౌన్కి వచ్చేస్తుంది కదా, 10 సెంటీమీటర్ డైలేట్ అయిపోద్ది. ఇంకా బేబీ కూడా పుష్ చేస్తూ ఉంటుంది లోపల, మనం కూడా పుష్ చేయాలి. అలాగా కొంచెం మనం ఎనర్జీ తెచ్చుకొని బేబీ పుష్ చేస్తున్నప్పుడు మనం కూడా పుష్ చేస్తే త్వరగా అయిపోద్ది అనమాట. సో అలా నాకు 4:20 ఆ టైంకి అయితే యోచన అయితే బయటకు వచ్చేసాడనమాట. బయటకు వచ్చేసాక నాకు ఇలా చెప్పారు అబ్బాయి పుట్టాడు అని చెప్పి. సో మేమేంటంటే నేను ఫస్ట్ నుంచి నేను అవినాష్ గర్ల్ అనే ఎక్స్పెక్ట్ చేసాము, అమ్మాయి పుడుతుందేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాము. అబ్బాయి పుట్టాడు అనగానే ఏంటి అబ్బాయి పుట్టాడా అని చెప్పి అనుకున్నాం అనమాట. సో నాకు సర్వికల్ స్టిచెస్ అనేవి వేస్తూ ఉన్నారు. బేబీని క్లీన్ చేయడానికి తీసుకెళ్లారనమాట. బేబీకి ఏంటంటే లెగ్స్ అనేవి బ్లూ కలర్ అయిపోయినాయి అంట, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఏదో తాగేశారు.
బేబీ వెయిట్ వచ్చేసి 2.5 కేజీస్ అయితే పుట్టాడు. 2.495 కేజీస్ అట్లా పుట్టాడనమాట. సో ఏంటంటే ఎన్ఐసీయూలోకి వెంటనే షిఫ్ట్ చేయాలన్నారు యోచన్ని ఎన్ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. ఆ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారనమాట వెంటనే. అక్కడే పీడియాట్రిషియన్ ఎన్ఐసీయూ కూడా సేమ్ హాస్పిటల్ ఉంది కాబట్టి మాకు అడ్వాంటేజ్ అయ్యింది అది. సో ఎన్ఐసీయూలోకి అయితే తీసుకెళ్ళి ప్రాసెస్ స్టార్ట్ చేశారనమాట. నేను అసలు యోచన్ని కూడా చూడలేదు, వెంటనే తీసుకెళ్ళిపోయారు. నాకు తెలియదు అనమాట. ఇంకా అంటే నేను ఇంత పెద్ద ప్రాబ్లం అవ్వద్దు, ఇంత పెద్ద కాంప్లికేషన్ యోచన్కి అవ్వద్దని చెప్పి ఎవరో ఎక్స్పెక్ట్ చేయం కదా. నాకు సర్వికల్ స్టిచెస్ వేసి బాత్ చేపించి రూమ్లోకి షిఫ్ట్ చేస్తారనమాట. సో నేను అనుకుంటున్నాను మార్నింగ్ కల్లా తీసుకొచ్చేస్తారేమో, ఇలాగ జస్ట్ లెగ్స్ బ్లూ అయినాయి అంటే కొంతమందికి అవుతాయేమో అట్లాగా అనుకున్నాను అనమాట. సో ఏంటంటే నాకు మార్నింగ్ కూడా నా దగ్గరికి తీసుకురాలేదు యోచన్ని. సో నేను డాక్టర్ని అడిగాను, నేను అసలు చూడలేదు బేబీని అని చెప్పంటే నర్స్తో తీసుకొచ్చారు. నర్స్ తీసుకొచ్చి చూపించింది అనమాట బేబీని. నేను ఫీడింగ్ కూడా చేయలేదు పుట్టిన వెంటనే యోచన్కి. అలా నెక్స్ట్ ఒక 2 days తర్వాత అట్లాగే ఎన్ఐసీయూలో పెట్టాక అప్పటి నుంచి ఆ ప్రాబ్లం తగ్గింది. మళ్ళీ జాండీస్ వచ్చిందనమాట. జాండీస్ రావడం వల్ల ఏమైందంటే జాండీస్ వచ్చింది. మళ్ళీ జాండీస్ వచ్చినప్పుడు ఏంటంటే మనం ఫీడింగ్ ఇవ్వచ్చు అంటే ఎన్ఐసీయూలో పెడుతున్నారు. ఎన్ఐసీయూలో పెట్టి ఒక 3 hours ఒకసారి వచ్చి నర్స్ వచ్చి నాకు ఇస్తున్నారనమాట బేబీని ఇచ్చి నేను ఫీడింగ్ చేస్తున్నాను. అలాగా కంటిన్యూస్గా ఒక 2 days అట్లాగా చేశాను. మళ్ళీ మిడ్ నైట్ కూడా తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవ్రీ 2 hours తీసుకొచ్చి యోచన్ ఇచ్చి ఫీడింగ్ ఇచ్చేవాళ్ళం. ఈలోపు ఏమైందంటే కోవిడ్ టైం కదా, ఇక్కడ అవినాష్ మా అత్తయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కరోనా వచ్చేసింది అనమాట. కోవిడ్ వచ్చింది, అవినాష్ కూడా వచ్చేసింది అనమాట. ఇంట్లో ఉన్న ఒక 4 members వరకు కరోనా వచ్చేసింది. కరోనా వస్తే ఇంకా అవినాష్ రాకూడదు నా దగ్గరికి. సో నేను అమ్మ ఉన్నాం అనమాట. ఇలాగ కరోనా వచ్చింది, మీరు కూడా టెస్ట్ చేయించుకోండి అని అంటే మేము కూడా అక్కడ దగ్గరలో ఒక ల్యాబ్ ఉంటే అలాగే వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాము. మా ఇద్దరికి నెగిటివ్ వచ్చింది. సో హ్యాపీ. అప్పుడు ఇంకా బేబీని టెస్ట్లకి వాటికి అవినాషే తీసుకెళ్ళేవాళ్ళు కదా. సో బేబీకి ఏమన్నా ప్రాబ్లం అయ్యిందేమో అని చెప్పి మేము నేనే వెళ్ళాను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలాగా అవినాష్ అందరికీ కరోనా వచ్చింది, అవినాష్ మా ఫ్యామిలీ అందరికీ కోవిడ్ వచ్చింది, ఒకసారి బేబీని కొంచెం బాగా ఎగ్జామిన్ చేయండి అట్లా చెప్పా అనమాట. సరే మీరు ఫస్ట్ రూమ్ చెక్అవుట్ చేసి వెళ్ళిపోండి, బేబీని ఒక 1 day మళ్ళీ ఎగ్జామిన్ చేశాక మీకు కాల్ చేస్తాము, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి అన్నారనమాట. చెక్అవుట్ చేసి వెళ్ళిపోతే మొత్తం ఒక 1 day అంతా తర్వాత 1 day అయిపోయాక ఇంకా యోచన్ని నెక్స్ట్ డే కాల్ చేసి యోచన్ అంతా బాగానే ఉన్నాడు తీసుకెళ్ళండి అని చెప్పి అన్నారు. ఆ నెక్స్ట్ డే వెళ్ళి నేను మా ఫాదర్ కూడా వెళ్ళాము. యోచన్ తీసుకొని నేను మా డాడీ అక్కడ ఫస్ట్ క్రైలో కొన్ని న్యూబార్న్ బేబీకి కావాల్సిన షాపింగ్ ఉంటే అన్నీ అప్పుడే కొనుక్కున్నాను అనమాట. అందుకే నేను అందరికీ చెప్తాను షాపింగ్ అనేది ముందే చేసుకోండి అని. ఎందుకంటే అంటే ఆ టైంలో మాకు వర్కౌట్ అవ్వలేదు. బేసిక్గా నేను ఏం షాప్ చేయలేదు, ఏదన్నా తర్వాత తీసుకోవచ్చులే అని చెప్పి, లేకపోతే అవినాష్ ఉంటారు కదా తీసుకోవచ్చులే అన్న మైండ్లో ఉన్నా అనమాట. సో అందుకని నేను నార్మల్ డెలివరీ కాబట్టి వెళ్ళి తిరగగలిగాను. అదే సిజేరియన్ వాళ్ళు అలాగే అంత యాక్టివ్గా తిరిగి షాపింగ్ చేయలేరు కదా. అందుకే ఫస్ట్ వెళ్ళి షాపింగ్ చేయండి అని చెప్పి నేను అందరికీ సజెస్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు మొత్తం డేస్ అన్నీ చేంజ్ అయిపోయినాయి కాబట్టి కొంచెం మంచి డేస్ వచ్చాయి కాబట్టి ఓకే. బట్ మళ్ళీ ఆ కోవిడ్ టైం రోజులు మళ్ళీ అసలు రాకూడదు, ఎవ్వరికీ రాకూడదు. అలాంటి సిచ్యువేషన్స్ అందరం ఫేస్ చేసే ఉంటాం. కోవిడ్ టైంలో అందరికీ ఇబ్బందులు వచ్చే ఉంటాయి కదా. సో అందుకని చెప్పి మేము కూడా ఇలాగ కోవిడ్ టైంలో ఇది ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. సో యోచన్ తీసుకొని మేము ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసాక నేనేం చేశానంటే నేను వాడిని ఓవర్గా కవర్ చేస్తాను అనమాట. నేనేమనుకున్నాను, ఏదో వీడియోలో చూశాను ఇట్లాగే యూట్యూబ్ వీడియోలో
వాళ్ళు ఏంటంటే లోపల వామ్ టెంపరేచర్తో ఉంటారు కాబట్టి మనం బయటకు వచ్చాక కూడా అలాంటి వామ్ ఫీలింగ్ ఇవ్వాలి అని చెప్పి ఏదో వీడియో చూశాను. దానికి నేనేమనుకున్నానంటే వాళ్ళకి ఏమైనా కోల్డ్గా ఉంటుందేమో అని చెప్పి యోచన ఎక్కువ క్లాత్స్తో కవర్ చేస్తాను అనమాట. ఒక క్లాత్తో కవర్ చేసి మళ్ళీ స్వాడీలో అది స్లీపింగ్ బ్యాగ్లో పెట్టేసి అలా కవర్ చేసేసరికి వాడు హాట్గా అయిపోయాడు. ఇంటికి వెళ్ళేసరికి వాడికి ఏంటి ఫీవర్ వచ్చింది. పైగా మనం ఫస్ట్ టైం కదా, పైగా నేను ఏ మైండ్ సెట్లో ఉన్నాను, చాలా డిస్టర్బ్డ్ మైండ్ సెట్తో ఉన్నాను. ఈ ఒక పక్కన అవినాష్ రాకూడదు, అప్పుడే ఎన్ఎస్యూ నుంచి తీసుకొచ్చాము. వాడికి ఏమైనా అయితే ఏమైనా ఉందా అని చెప్పి ఆ ఫీల్ అనమాట. సో వెంటనే ఇలాగ ఫీవర్ వచ్చిందా అంటే టెంపరేచర్ థర్మోమీటర్ ఒకటి కొన్నా అనమాట. సో వాడికి ఆ థర్మోమీటర్ టెస్ట్ చేద్దామని చెప్పి వాడికి పెట్టి చూస్తే ఇలాగ 100, 101 ఎంతో ఉంది. అంటే అప్పుడే క్లాత్స్ అవి తీసి పెట్టాను కదా, వెంటనే 101 అలా చూపించింది. ఇంక నాకు టెన్షన్ వచ్చింది అనమాట. ఏం చేయాలి ఫీవర్ వచ్చేస్తున్నట్టుంది, మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాలా అని చెప్పి అనుకున్నాను అనమాట. సో ఫైనల్గా మా భీమవరం డాక్టర్కి కాల్ చేస్తే ఆయన అవైలబుల్గా లేరు. సో నేను అప్పటికప్పుడు మా డాడీ కలిసి వాడిని విజయవాడ వేరే హాస్పిటల్ వేరే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇలాగా ఫీవర్ వచ్చినట్టుందంటే ఫీవర్ లేదు, ఏం లేదండి, మీరు ఓవర్ కవర్ చేశారు. సో అలా కవర్ చేయకుండా బేబీ యాక్టివ్గా ఉన్నాడు, మీరు ఫీడింగ్ ఎక్కువ ఇవ్వాలి. ఫీడింగ్ అంటే అసలు స్ట్రెస్ వలన మనకి అదొక తలనొప్పి అనమాట అప్పుడు. సో బేబీకి ఇలాగ ఫీడింగ్ ఇవ్వండి, మొత్తం టోటల్గా ఇంకా నార్మల్ అవుతాడు, ఇంకా యాక్టివ్ అవుతాడు అని చెప్పి అన్నారు. సో నాకు ఇంకా అప్పటికి కొంచెం క్లారిటీ వచ్చింది, ఓకే వీడంతా టోటల్ సెట్ బాగానే ఉన్నాడు అని. ఇంకా అవినాష్ వాళ్ళ టెన్షన్ ఒకటి అనమాట, వాళ్ళకి హెల్త్ అంతా ఎప్పుడు సెట్ అవ్వద్దు అని. ఇలా అప్పటికి 14 days క్వారంటైన్లో ఉండాలి కదా, వాళ్ళకి ఫీవర్ అంతా తగ్గేసరికి ఒక 10 days అట్లా పట్టింది. మొత్తం టోటల్గా వాళ్ళు 1 monthకి రికవర్ అయ్యారనమాట. అత్తయ్య గారు, మావయ్య గారు అందరూ, మా అవినాష్ అందరూ 1 month తర్వాత రికవర్ అయ్యారు. యోచన్ జూలైలో పుడితే అవినాష్ ఇంటికి వచ్చాక ఫస్ట్ టైం ఎప్పుడు చూసారంటే ఆగస్టులో చూసారనమాట. అంటే 1 month తర్వాత చూడాల్సి వచ్చిందనమాట. అప్పటి నుంచి ఇంకా టోటల్గా అంతా నార్మల్గానే ఉంది. నా బ్రెస్ట్ ఫీడ్ జర్నీ కూడా చాలా బాగుంది. నేను యోచన్కి 1.5 year పైనే బ్రెస్ట్ ఫీడ్ చేశాను అనమాట. సో యోచన్ కూడా హెల్దీగా యాక్టివ్గా ఉండేవాడు. సో అప్పటి నుంచి పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. నా డెలివరీ స్టోరీ అనగానే నాకు టోటల్గా ఈ కరోనా ఎక్స్పీరియన్సే బాగా గుర్తొచ్చుద్ది. సో మీకు ఇది కూడా ఒక వీడియోలో షేర్ చేసుకుందాం అనుకున్నాను, ఫైనల్గా షేర్ చేసేసుకున్నాను. ఇంకా నేను నెక్స్ట్ డెలివరీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలియదు, అది బై గాడ్ గ్రేస్ అంతా హ్యాపీగా జరగాలని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీరు అందరు కూడా నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ నా వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.